బెడ్ పైన వెచ్చగా మాయని కౌగిలించుకొని పడుకున్నాడు రాహుల్. మాయ సీరియస్గా, రాహుల్, నీతో మాట్లాడాలి. రాహుల్ బద్ధకంగా, నిద్రొస్తుంది డియర్, ఓ 2 అవర్స్ ఆగు. నువ్వు నిద్ర లేచాక మీ ఇంటికి వెళ్ళిపోతావు. మళ్ళీ ఈ మధ్య మనం కలవడం కూడా కష్టంగా ఉంది. అబ్బా అడుగు. మాయ కోపంగా, మన పెళ్ళెప్పుడు రాహుల్? 3 years నుండి మనం లవ్ చేసుకుంటున్నాం. నేను పెళ్లి గురించి అడిగినప్పుడల్లా నువ్వు రోజులు దాటేస్తున్నావు. నేను అదే ఆలోచిస్తున్నాను, టైం కలిసి రావడం లేదు. అలాగైతే ఎలా రాహుల్? పెళ్లి గిల్లి లేకుండా లైఫ్ లాంగ్ మనం ఇలాగే కలిసుందామా? రాహుల్ ఆమెని దగ్గరగా తీసుకొని, అబ్బా చెప్పానా, కొద్దిగా టైం పడుతుంది, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత కలుస్తాను అని బెడ్ దిగుతాడు. ఇంతలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినపడగానే రాహుల్ గాబరాగా వాష్రూంలోకి దూరుతూ, మాయ ఎవరో చూడు అని ధబేల్మని వాష్రూం తలుపు వేసుకుంటాడు. మాయ అద్దంలో చూసుకొని హెయిర్ సరిచేసుకొని వెళ్లి తలుపు తీస్తుంది. అంతే, ఎదురుగా పోస్ట్ మ్యాన్ కనపడగానే, చెప్పండి, ఎవరు మీరు? మేడం, పోస్ట్ రాహుల్ గారు ఉన్నారా? సైన్ చేయాలి. ఉన్నారు, కూర్చోండి. అప్పటికే వాష్రూంలో నుంచి బయటికొచ్చిన రాహుల్ పోస్ట్ అన్న మాట విని రూంలో నుంచి బయటికొచ్చాడు. సైన్ కావాలా? ఆశ్చర్యంగా ఆ కవర్ని చూసి, ఇదేదో నోటీస్లాగా ఉందే అని మనసులో అనుకుంటూ సైన్ చేసి తీసుకున్నాడు. దాన్ని ఓపెన్ చేసిన రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వారం క్రితం జరిగిన ఇన్సిడెంట్ అతని కళ్ల ముందు కనిపించింది. ఇంటి ముందు ఆటో ఆగగానే అందులో నుంచి అప్పారావు, తన భార్య సుబ్బలక్ష్మి ఇద్దరూ దిగారు. అప్పారావు గుణుస్తూ, అవునే సుబ్బు, ఇప్పుడు మీ పుట్టింటికి రావడం అంత అవసరమా చెప్పు? అక్కడ పనులన్నీ ఆపి ఇక్కడకు తీసుకొచ్చావు. సుబ్బలక్ష్మి సీరియస్గా, అబ్బబ్బా, వారం నుండి ఇదే గోల, పనుందని చెప్పాగా. అప్పారావు విసుగ్గా, అదే పని పని అంటావు తప్పితే ఆ పనేంటో చెప్పి తగలడు. సుబ్బలక్ష్మి వెటకారంగా, ఆ చెబుతారు మరి. ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ ఆగదని ఎవడు చెప్పాడో గాని మీ నోట్లో అయితే ఆవగింజ కూడా ఆగదు. హా. అప్పారావు చిరాగ్గా, అబ్బా, ఏది తిన్నగా చెప్పి చావావుగా. సుబ్బలక్ష్మి కోపంగా, అదే మరి. నేను ఎమోషన్ ఆపుకోలేక చెప్పి చచ్చానే అనుకోండి, చెవులతో విన్న మీరు నోరు అదుపులో పెట్టుకోరుగా. మెల్లిగా వెళ్ళి మీ అమ్మగారి చెవుల్లో ఊదేస్తారు. ఇక నాకు ఉంటుంది అప్పుడు మీ అమ్మగారితో టార్చర్ అని చెవులు మూసుకుంది సుబ్బలక్ష్మి. వెంటనే అప్పారావు మైండ్లో ఏదో పురుగు తొలిచినట్టు అనిపించింది. అప్పారావు బెదిరిస్తూ, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా సుబ్బు, నువ్వు మీ తమ్ముణ్ణి డబ్బో బంగారమో అడగాలని ప్లాన్ వేసి నన్ను ఇక్కడికి తీసుకొస్తే మాత్రం నీ బండారం మొత్తం మీ ఇంట్లో బయట పెట్టేస్తాను, జాగ్రత్త. ఇంటి ముందు ఎవరివో మాటలు వినబడగానే జయలక్ష్మి గుమ్మం నుండి తొంగిచూసి బయటకు వచ్చింది. ఎదురుగా తన కూతురు సుబ్బలక్ష్మి, అల్లుడు అప్పారావు కనపడగానే ఆమె ముఖం సంతోషంతో చాటంతయింది. జయలక్ష్మి సంతోషంగా, అబ్బో అబ్బో, ఏంటే సుబ్బు, ఎన్నిసార్లు రమ్మన్నారాని దానివి, ఈసారి పిలవకుండానే వచ్చావు. ఓ వారంలో నేనే వద్దామనుకున్నాను, కాని ఈ మోకాళ్ళ నొప్పులకు ఎక్కడికి కదలడానికి వీల్లేకుండా ఉంది మరి. అదేంటి అత్తయ్యా, మీరు వచ్చి ఓ 3 నెలలు అయ్యిందేమో, మళ్ళీ ఇక్కడికి సుబ్బు రాక ఓ 6 నెలలు అయ్యిందేమో, ఏదో ఏళ్ళు గడిచినట్టు ఫీల్ అవుతారేంటత్తయ్యా? మళ్ళీ పొద్దుకు 30 సార్లు ఫోన్లలో ఒకటే గుసగుసలు పెట్టుకుంటారుగా, మళ్ళీ వీడియో కాల్స్ కూడా చేసుకుంటారు. ఇంకేంటి చెప్పండి అని అంటూ లోపలికి వచ్చి సోఫాలో సెటిల్ అవుతాడు అప్పారావు. అతన్ని ఫాలో అయింది సుబ్బు. జయలక్ష్మి అల్లుడి వెటకారం అర్థమైనా ఏమీ అనలేక అదో పెద్ద జోకైనట్టు ఒక నవ్వు నవ్వింది. ఫోన్లో మాట్లాడితే తృప్తి ఉంటుందా అల్లుడు? ఎంత వీడియో కాల్స్ చేసుకున్నా డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుంది వేరు అని అంటూ తను కూడా వాళ్ల ముందు సోఫాలో కూర్చుంది. వంట రూంలో ఉన్న తన కోడలు ఎంతకూ బయటికి రాకపోవడంతో జయలక్ష్మికి ఎక్కడో మండింది. ఒసాయ్ గజం, తొందరగా రావే, ఇక్కడ మీ ఆడపడుచు వచ్చిందంటే ఇంకా నువ్వు బయటికి రావేం అని గట్టిగా అరిచింది జయలక్ష్మి. అమ్మా, నీ కోడలు ఇక్కడికి రావాలంటే ఓ 10 నిమిషాలైనా పట్టాలి.
అని కిసుక్కున నవ్వుతూ అంది సుబ్బలక్ష్మి. జయలక్ష్మి తల కొట్టుకొని, ఏం చేస్తాం, నీ తమ్ముడు గ్రహచారం ఇలా తగలబడింది మరి. పేరు గజలక్ష్మి, రూపానికి తగ్గ పేరు మరి. ఆ వంటింట్లో తగలడిందేమో. అవునుగాని అమ్మా, ఆ మధ్య నేను వచ్చినప్పుడు గున్నేనుగులా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటావ్? అని ముసిముసిగా నవ్వుతూ తల్లి చెవిలో గుసగుసగా అడిగింది. ఏమవుతుందే అమ్మా, అప్పుడు గున్నేనుగులా ఉండేది, ఇప్పుడు తల్లి ఏనుగులా అయ్యింది అని బాధగా చెప్పింది జయలక్ష్మి. అప్పారావు వింతగా, అదేంటత్తయ్యా అలా అంటారు? మన గజలక్ష్మి పెళ్లికి ముందు కూడా లావుగానే ఉందిగా, ఇప్పుడు కొత్తగా చెబుతారేం? మీ అబ్బాయి వద్దు వద్దని అరిచి గీపెట్టినా వాళ్లకు ఒక్కగానొక్క కూతురని, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయని, లావుగా ఉంటే ఏంటని మీరిద్దరూ కలిసి బలవంతాన మెడలు వంచి మరీ పెళ్లి చేశారు. ఇప్పుడు ఆమె రూపాన్ని కామెంట్ చేస్తున్నారు. అప్పుడే అక్కడికి కాఫీ కప్పులు తీసుకుని వచ్చిన గజలక్ష్మిని చూసిన అప్పారావు నోరు మూసుకున్నాడు. ఏమైంది గజం? ఆడపడుచు వచ్చి 10 నిమిషాలయ్యింది, పలకరించాలనే తెలివి లేదా? పిలిచినా రావేం? అని కసురుకుంది జయలక్ష్మి. సుబ్బలక్ష్మి వెటకారంగా, అమ్మా, పిలవగానే రావాలంటే తొందరగా నడవాలిగా. పాపం ఒళ్ళు బరువాయే. వంట రూమ్ నుండి రావాలంటే నీకు నాకు చిటికెలో పని. కానీ గజలక్ష్మికి అలా కాదుగా. ఒక గజం నడవాలంటే ఒక యుగం కావాలి. ఆ మాటలన్నీ అలవాటే కాబట్టి గజలక్ష్మి వాటిని ఈజీగా తీసేసుకుంది. గజలక్ష్మి గర్వంగా, ఏం పర్వాలేదన్నయ్యా, నాలా పుట్టాలి అంటే పెట్టి పుట్టాలి. జయలక్ష్మి విసుగ్గా, హా, చాలే, మాటలకేం గాని కోటలు దాటేస్తావు. మరీ వీళ్ళు పొద్దుననగా వచ్చారు, కనీసం ఏదైనా టిఫిన్ చేసి పెట్టేది ఉందా లేదా? వదినా వాళ్ళు ఈరోజు వస్తారని నిన్నే చెప్పారుగా అత్తయ్యా, అందుకే రాత్రి ఇడ్లీ పిండి వేసేశాను. ఒక 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ అవుతుంది అని అక్కడి నుండి వంటింట్లోకి వెళ్ళింది గజలక్ష్మి. అప్పారావు ఆశ్చర్యంగా, ఏంటి, కాఫీలు టీలే కాదు, ఇంత పొద్దున్నే టిఫిన్ కూడా అరేంజ్ చేసిందా మా చెల్లెలు? సుబ్బలక్ష్మి కోపంగా, చాలే, మీ ఆశ్చర్యం సంతకెళ్ళా. ఎన్నడూ టైంకి టిఫిన్ తిననట్టు రోజు మెక్కటంలే. అప్పారావు వెటకారంగా, ఏంటి మెక్కేది? రోజూ ఇంటికి దగ్గరలో ఉన్న ఉడిపి హోటల్ నుండి తెప్పిస్తావు, నువ్వేమైనా ఇంట్లో చేసి పెడతావా ఏంటి? గజలక్ష్మి డైనింగ్ టేబుల్ మీద అన్నీ నీటిగా సర్ది, అన్నయ్య, వదినా రండి, బ్రేక్ఫాస్ట్ వడ్డించాను. అత్తయ్య, మీరు కూడా. ముగ్గురూ లేచి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇంతలో తన బెడ్రూమ్ నుండి రాహుల్ బయటకు వచ్చాడు. ఏవండి, ఈరోజు ఆఫీస్కి తొందరగా వెళ్లాలని అన్నారుగా, మీక్కూడా వడ్డించనా? రాహుల్ సరే అని తల ఊపుతూ వచ్చి తన చైర్లో కూర్చుంటూ, బాగున్నారా బావా? అక్క, ఈసారి చాన్ రోజులకొచ్చావు, ఏంటి సంగతి? నాకు తెలిస్తే కదరా బామ్మర్ది, ఎంత అడిగినా మీ అక్క చెప్పి చావట్లేదు. జయలక్ష్మి కొంచెం సీరియస్గా, అదేంటల్లుడు, శుభమా అని పుట్టింటికి వస్తే చావులు సార్దాలు అంటారేంటి? మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నా అత్తయ్యా. ఇంతకు ముందు మీరు మీ కోడల్ని తగలడింది అని అనలేదు, అలాగే నా పెళ్ళాన్ని చావట్లేదు అన్నాను. ఏదైనా బాధ తనదాకా వస్తే గాని తెలియదు మరి. రాహుల్తో గజలక్ష్మికి పెళ్లయ్యి 2 సంవత్సరాలైంది. అక్క తల్లి ఇద్దరి ఒత్తిళ్లకు లోనై పెళ్లి చేసుకున్న తర్వాత అతని లెవలే మారిపోయింది. కోట్లకు ఏకైక వారసురాలైన గజలక్ష్మి ఐశ్వర్యాన్ని చూసి టెంప్టైన జయమ్మ తను లావుగా ఉన్నా తన కోడలిగా చేసుకుంది. 2 సంవత్సరాలయ్యాక ఇప్పుడు చీటికీ మాటికి గజలక్ష్మి ఆకారం గురించి తల్లి కూతుళ్ళిద్దరూ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఎవరో అమ్మా గజలక్ష్మి అని పిలిచినట్టు వినిపించింది. ఎవరు అన్నట్టు వెళ్లిన గజలక్ష్మి ఎదురుగా ఉన్న ఒక పెద్దాయన్ని చూసి నవ్వుతూ పలకరించింది. బాగున్నారా బాబాయ్? లోపలికి రండి. పర్వాలేదు తల్లి, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, కాని మీరేంటి ఈవేళ వచ్చారు? అప్పుడు ఆ పెద్దాయన తన చేతుల్లో ఉన్న 2 పాలిథీన్ కవర్స్ని చూపిస్తూ, ఇదిగో, పోయిన నెల కొత్తగా కట్టి రెంట్కిచ్చాం కదా షట్టర్స్, వాటికి సంబంధించిన రెంట్స్ 2,50,000. ఇవి అపార్ట్మెంట్ రెంటు 1,00,000. తీసుకో అమ్మా.
ఇక నుంచి ప్రతి నెల నీకే తెచ్చిమ్మని మీ నాన్నగారు చెప్పారు. అని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు పెద్దాయన. ఎవరా అనుకుని ఆమె వెనకే వచ్చిన జయమ్మ, సుబ్బలక్ష్మి ఇద్దరూ ఆ మాటలు విననే విన్నారు. సుబ్బలక్ష్మి గుసగుసగా, ఏంటి 3,50,000? వెంటనే జయమ్మ ఇంతవరకు కోడల్ని తిట్టిన తిట్లన్నీ మర్చిపోయింది. ఏంటే గజం, అవి మనకేనా? అని ఆశగా అడిగింది జయమ్మ. కాదు, నాకు. నేనే అడిగాను. మొన్న ఈ బండదాన్ని తీసుకొని నా బైక్ ఎక్కానా, బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాం. పడ్డాం. నేను దీనిమీద పడితే దానికి నాకు ఏమీ కాకపోయేది. పాపం భూదేవి తల్లి బాధపడేది. కానీ చచ్చి చెడి నేను కింద, నా మీద ఈ ఏనుగు పడింది. దాంతో నా కాలు బెనికి 5-6 వేలు ఖర్చయింది. అందుకని ఇప్పుడు 3 లక్షలు అడిగావా? అప్పుడు గజలక్ష్మి బాధగా, అదేంటండి, మన పెళ్లికి ముందు మాట్లాడుకున్న ప్రకారం ఈ విల్లా, బంగారం, డబ్బు, ఇంకా 3-4 ప్లాట్లు, ఈ అపార్ట్మెంటు అన్నీ మనకు రాసిచ్చారుగా. మళ్ళీ కొత్తగా ఇవన్నీ ఏంటి? అదేంటే అలా అంటావు? ఇది మరీ బాగుంది. అయినా నీ బాబుకి నువ్వు ఒక్కగానొక్క కూతురు ఆయే. ఎప్పుడైనా నీకేగా చందాలి. గజలక్ష్మి కొంచెం కోపంగా, అందుకని అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళని పీక్కు తినాలా? ఓయ్, మాటలు తిన్నగా రాని. నేనే నీ బాబుని కావాలని అడగలేదు. ఆ రోజు మనకైన యాక్సిడెంట్ గురించి తెలుసుకున్నాడు. నిన్ను షికార్లకి తిప్పడానికి కారు కొనుక్కోమని పంపించారు. ఏంటి, షికారుకే నన్ను తీసుకెళ్తానని చెప్పారా? ఆ రోజైన రాద్ధాంతం చాలదా? మనిద్దరం వెళితే కలిసి వెళ్ళాలి, అంతేకాని నాకు కిలోమీటర్ దూరంలో ఉండి కాదు. రాహుల్ కొంచెం కోపంగా, నిన్న షికారుకా? ఆ రోజు తప్పదని తీసుకెళ్లాను. ఇక నుండి మనిద్దరం కలిసి ఎక్కడికి వెళ్లేది లేదు. గజలక్ష్మి కొంచెం సీరియస్గా, మరలాంటప్పుడు కారెందుకు, ఈ డబ్బెందుకు, తిరిగిచ్చేస్తాను. దానికి రాహుల్ గట్టిగా నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, పేరు నీది, ఊరు నాది. అడక్కముందే ఇచ్చిన తర్వాత ఎవడు కాదంటాడు? ఆడపడుచు ముందు భర్త అలా అనడంతో గజలక్ష్మి చాలా అవమానంగా ఫీల్ అయింది. చూడండి, మా నాన్నగారు ఇప్పటికే చాలా అమౌంట్ ఇచ్చారండి, ఇక చాలు. ఎంతిస్తే ఏంటమ్మా? నిన్ను భరించడం లేదు, నిన్ను మేపడం లేదు. అత్తగారి సూటిపోటి మాటలు ఆమెకు బాగా అలవాటైనా కాని ఈరోజు చాలా బాధ పెట్టాయి. చూడండి, నేను 2 పూటలా 2 పుల్కాలు తప్ప ఏవీ తినను. తిన్నదానికంటే ఎక్కువే కష్టపడతాను. ఏంటి కష్టపడేది? చేసుకునేది ఇంతోటి కొంప పనికి దానికి కష్టమని అనుకుంటే ఎలా? అన్నయ్య, మీ ఇంట్లో పని మనిషి ఉందా? ఒకప్పుడు ఉండేదిలే. నా పెళ్ళయ్యాక ఇదిగో మీ వదిన వచ్చిందిగా, పనిపిల్లను మాన్పించి మా అమ్మతో అన్ని పనులు చేయిస్తుంది. అవునా? ఇక్కడ కూడా అంతే అన్నయ్య. ఏంటి, మన అత్తయ్యతో పని చేయిస్తున్నావా? ఏంటి, నాతో పనా? నాతో పని చేయించాలంటే దీని తల్లో జేజమ్మ దిగి రావాలి. నేనే పని మనిషిని మానిపించా. ఇది లావుగా ఉందని ఇంటి పనంతా దీనితో చేయిస్తున్నా. ఆ ఒంట్లో ఉన్న కొవ్వు కొంతైనా తగ్గుతుందని. తెలిసిందా? గజలక్ష్మి కళ్ల నుండి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి. ఆమె ఐశ్వర్యంతో భోగభాగ్యాలు అనుభవిస్తున్న తన అత్త, బావమరుదులకు గజలక్ష్మి విలువ తెలియడం లేదని అప్పారావు మనసులో బాధపడ్డాడు. అమ్మా, నేను ఒక 3 రోజులు ఊళ్ళో ఉండను. బావా, ఇదిగో నా ఏటీఎం కార్డ్ తీసుకో. ఓ గంటలో దీనయ్య మరో 2 లక్షలు బ్యాంకులో వేస్తాడు. అప్పుడు నేను ఫోన్ చేస్తాను. కొంచెం ఆ అమౌంట్తో పాటు ఇప్పుడిచ్చినవి కూడా తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టి నాకు ఫోన్ చేయండి. అక్క, నేను వచ్చే వరకు వెళ్ళకండి. వచ్చిన తర్వాత నువ్వు, అమ్మ, నేను, బావ, మనం నలుగురం ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. అదేంటి బామ్మర్ది, ముందు నువ్వు చెల్లి తిరిగి రండి, తరువాత మనందరం వెళదాం. అదొక్కటే తక్కువ. అది ఈ ఇంటికి కాపలా ఉంటుంది. అదేంట్రా అలా అంటావ్? అంతలా ఉన్న దానికి నాలాంటి వాడితో పెళ్ళవడమే గొప్ప. ఈ జన్మకి చాలు. ఇక గజలక్ష్మిని పట్టుకొని ఆ కారులో వెళ్తే ఆ కారు అందం పోతుంది. అప్పారావుకు వాళ్ల డిస్కషన్ ఏమాత్రం నచ్చలేదు. ఎలాగైనా ఆపాలని ఆలోచించాడు. అప్పారావు భయంతో, వాళ్ళ నాన్నగారికి తెలిస్తే కష్టంరా అని భయపెట్టాలని చూశాడు.
పెళ్లి కాకపోతే భయపడాలి బావా, ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇక నన్నేం పీకలేరు. ఉఫ్, ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే విడాకులు ఇస్తా అంట, అంతే. ఆ గజానికి ఒక్క పెళ్లి కావడమే ఎక్కువ, ఇక రెండో పెళ్లి ఎవడు చేసుకుంటాడు అని వెట్టకారంగా అన్నాడు రాహుల్. తరువాత భార్య వైపు తిరిగి మళ్ళీ తనే, ఏయ్, మీ నాన్నకు గాని చెప్పావో నేనొచ్చాక ఆ వాకిట్లో ఉంటావు, బీ కేర్ఫుల్. గతం నుండి బయటికొచ్చిన రాహుల్ గబగబా డ్రెస్అప్ అయ్యి పరుగున ఇంటిదారి పట్టాడు. ఇంటికి వచ్చేసరికి గజలక్ష్మి ఇంట్లో ఉన్న తమ ముగ్గురి లగేజ్ బయటకు విసిరిపడేస్తూ కనపడింది. ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావే? ఏంటే ఇది? తెలివుండే ఇది పంపించావా అని గట్టిగా అరిచాడు రాహుల్. అప్పుడు గజలక్ష్మి సీరియస్గా, అవును, నేనే పంపించాను, స్పృహలో ఉండే పంపించాను. అప్పుడు జయమ్మ అయోమయంగా, ఏంట్రా అది? అప్పుడు రాహుల్ కోపంగా, ఇది డివోర్స్ పేపర్స్ పంపిందమ్మా అని తన చేతులోని పేపర్స్ చూపించాడు రాహుల్. ఓర్ నీ దుంపదగా, ఎంత ధైర్యమే! నా కొడుక్కి డైవర్స్ ఇచ్చేస్తావా? నిన్ను నిన్ను ఏం చేసినా పాపం లేదే. దానికి రాహుల్ బెదిరిస్తూ, చూడు, ఇప్పుడు నీ కనీసం భర్తగా చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను, విడాకులిచ్చాక అది ఉండదు, చాలా బాధపడతావు, ఒక్కసారి ఆలోచించుకో. ఇంతలో నరసింహం హాల్లో నుంచి బయటికొచ్చాడు. ఆయనే గజలక్ష్మి తండ్రి. ఎర్రబారిన అతని కళ్ళను చూసి అందరూ భయపడ్డారు. నోరు ముయ్యరా విధవా! ఇంకొక మాట మీ నోట్లోంచి వచ్చిందో మీ ముగ్గురిని చంపి తప్పుతా. మళ్ళీ మీలో ఎవరైనా ఈ ఏరియాలో కనపడ్డారంటే ఎన్కౌంటర్ చేసి పారదొబ్బుతా. దానికి రాహుల్ నీళ్లు నములుతూ, అది కాదు మామయ్య. ఎవర్రా నీకు మామయ్య? నెల రోజుల్లో నీకిచ్చిన డబ్బు, ఆస్తిపాస్తులు అన్నీ నాకు అప్పచెప్పాలి అని వాళ్ళ ముఖం మీదే తలుపు వేశాడు నరసింహం. ఇంత ధైర్యం రావడానికి కారణమైన అప్పారావును చూసిన గజలక్ష్మి తన కళ్లతోనే అతనికి థ్యాంక్స్ చెప్పింది. ఆ రోజు రాహుల్ వెళ్ళిపోగానే గజలక్ష్మి కళ్లల్లో నీళ్లతో తన గదిలోకి వెళ్లాలని చూసింది. జయమ్మ అది అర్థం చేసుకుంది. ఏంటే రోజూ ఏడుస్తూ ఆ గదిలో పడుకుంటే ఈ ఇంటి పని ఎవడు చేయాలి? వెళ్ళి భోజనాల సంగతి చూడు అని కసురుకుంది జయలక్ష్మి. తరువాత సాయంత్రం జయమ్మ తన కూతురు సుబ్బలక్ష్మిని తీసుకొని అలా పార్కుకని బయటకు వెళ్ళింది. గజలక్ష్మి అప్పుడే టీ పెట్టి తీసుకొచ్చి అప్పారావుకిచ్చింది. గజలక్ష్మి, నీ సహనానికైనా ఒక హద్దు ఉండాలి చెల్లెమ్మ. ఇలాగే నువ్వు ఊరుకుంటే వాళ్ళు ఇంకా రాక్షసుల్లా మారేలా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్లకు బుద్ధి చెప్పేలా ఒక నిర్ణయానికి రామ్మా. ఏం లేదు, వాడికంటే ముందు నువ్వే విడాకులిస్తానని భయపెట్టు, దెబ్బకి నీ దారికొస్తారు. అదంతా చూస్తున్న అప్పారావుకు తను గజలక్ష్మితో అన్న మాటలు గుర్తుకొచ్చి తన చెంపపై చెళ్ళున దెబ్బ కొట్టినట్టు అనిపించింది. ఏంటమ్మా గజలక్ష్మి, ఇలా చేశావు? నువ్వు బెదిరిస్తావనుకుంటే ఏకంగా పెద్ద నిర్ణయమే తీసుకున్నావు అని బాధగా అన్నాడు అప్పారావు. ఇలాంటి వాళ్లకు భయపెట్టడంతో సరిపోదన్నయ్యా. కుక్కతోక వంకర లాంటి వాళ్ళు వీళ్ళు. పెళ్లికి ముందు కనిపించిన మెరిట్స్ అన్నీ పెళ్ళయ్యాక అవి డీమెరిట్స్లా కనబడే వీళ్లలాంటి వాళ్లకు ఇదే తగిన శాస్తి అని ఖచ్చితంగా చెబుతుంది. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఒకవేళ మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.